ఈరోజు చాలామందికి చిన్న ఏజ్లోనే పైల్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అసలు పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఏమైనా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుందా? పైల్స్ అంటాం, ఫిస్టులు అంటాం, చాలా రకాలు ఉన్నాయి కదా. యానల్ రీజన్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో చాలామందికి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా చిన్నప్పుడే సమ్ మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడం ఇలా జరిగేదంట. బట్ తనకి అది పైల్స్ అని తెలీదు, ఏం తెలియదు. అంటే తను చిన్నప్పటి నుంచి ఉండే వరకు కన్నా కాస్త ఎక్కువగా ఉండేది. ఈ జెనెటికల్ గానే వస్తాయా అంటే చిన్నతనంలో 7-8 years కి రావడం అంటే? అవును, వంశపారంపర్యంగా రావడానికి కూడా అవకాశం ఉందండి. ఓకే, పైల్స్ రకాల్లోనే వివరంగా రాస్తారు. అది 6 రకాలమ్మ. 6 రకాలు మామూలుగా వచ్చాయి, 6 రకాలు. ఈ 6 రకాలే జెనెటికల్గా కూడా చూస్తాం అనమాట. అసలు ప్రధాన కారణాలు ఏముంటాయి సార్? ప్రధాన కారణం అంటే మెయిన్ ఈ యానల్ రీజన్లో ఉన్న బ్యాక్టీరియా అమ్మ. బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి ఉండటం వల్ల, అదేవిధంగా ఏదైనా ఒక మెటీరియల్ అక్కడికి వెళ్ళి ఆగిపోయింది, మోషన్లో అవ్వలేదు, అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే శరీరం దాన్ని ఒక కవచంలో ఏర్పాటు చేసి దానివల్ల మన శరీరానికి నష్టం రాకుండా ఒక కవచం లాంటిది ఏర్పాటు చేస్తుందమ్మా. చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు అక్కడికి చేరడానికి అవకాశం ఉంది. దానివల్ల అది గడ్డ కింద రావడం, 2, 3, కొంతమందికి ఏమో లావుగా గుండ్రంగా ఉంటాయేమో, కొందరికేమో సన్నగా సూది మనల్లే ఉంటాయి. అనేక రకాలన్నమాట ఇందులో. మళ్ళీ వీటిలో వంశపారంపర్యం, ఇందులోనే బ్లీడింగు, ఇందులో పెయిన్ బ్లీడింగ్ లేకుండా మోషన్ అవ్వకుండా అడ్డుపడే పైల్స్. దీనివల్ల ఈ ఏదైతే మనం రెక్టం ఉందో అది బయటికి కూడా వచ్చేస్తుందమ్మా కొంతమందికి. ఎందుకంటే వీళ్ళు ఆ పైల్స్ అనేవి 2-3 ఉండేసరికి ఏమవుతుందంటే మోషన్ బయటికి రాకుండా అడ్డం వస్తూ ఉంటాయి. అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు బలవంతాన్ని వెళ్ళడం వల్ల అది లేట్గా అవడం వల్ల గట్టి పడిపోయి ఈ రప్చర్ అవుతుందమ్మా. వాటికి రప్చర్ అవడం వల్ల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు పైల్స్లో అందరూ అనుకుంటారు ఏంటంటే పైల్స్ అంటే వేడి పదార్థాలు తింటేనే పైల్స్ వస్తాయని అనుకుంటారు. కాదండి, వాతం వల్ల కూడా వస్తాయేమో. చాలామందికి వాతం వల్ల వచ్చి పైల్సే ఎక్కువ. చాలామంది వాళ్ళు ఏమంటారంటే వచ్చిన తర్వాత, సార్ మాకు చికెన్ తింటే ఎక్కువైపోతుంది అంటారు. వాళ్ళకి వేడి వల్ల వచ్చినాయి అమ్మ, పిత్తం వల్ల వచ్చిన పైల్స్ అయ్యి. కొంతమంది అబ్జర్వ్ చేయకుండా అందరూ ఏం చేస్తారంటే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఇలాంటి చాలా చేసి బీరకాయ ఎక్కువ తినేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంది. తినకూడదు, అవి తినకూడదు. అవి వాతం వల్ల వచ్చినాయి. అయితే నేను అడుగుతాను వచ్చినప్పుడు, ఏమంటే మీకు ఆనపకాయ తింటే పెరుగుతుందా, ఎక్కువ అవుతుందా, లేకపోతే ఏం తింటున్నారా అంటే మేము చాలా చేస్తుంది మంచిదని అయ్యే తినేస్తున్నాం అని అంటారు. మరి అవి తింటే మొదలు పెట్టాక పెరిగిందా లేదా అంటే పెరిగిందండి. నొప్పి పెరిగిందా అంటే పెరిగింది. మరి ఎందుకు తింటున్నారు అంటే దానివల్ల అనుకోవట్లేదు. అలాగా మన శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి. అలాగే ఈ ఫిస్టులా అనేది పైల్స్ అసలు సంబంధం లేదండి. ఫిస్టులా అనేది ఏమవుతుందంటే మీ యానస్ నుంచి ఒక 3-4 inches డయామీటర్లో ఒక డెడ్ నర్వ్ ఉంటుందండి పుట్టినప్పుడే. అది ఒక కాజ్ అనమాట. అలా కాకుండా తర్వాత ఒక నరం డెడ్ అయిపోవడం వల్ల కూడా రావచ్చమ్మా. మెయిన్ ఏంటంటే 90% ఆ డెడ్ నర్వ్ బై బర్త్ మీకు ఉండడం వల్ల ఆ తర్వాత ఏం చేస్తుందంటే బాడీ దానితో పని లేదని దాన్ని వదిలేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఇది మనకు అడ్డం అనుకుందో దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తున్నాం. బయటికి పంపడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాకి కొంత బ్యాక్టీరియా వెళ్ళి దాన్ని పస్ కింద ఫామ్ అవుతుంది. ఒక యాప్సిస్, మనం కురుపు అంటాం కదా, చిన్న సూది మొదలే కురుపు మొదలవుతున్నాము. మొదలయ్యేది రప్చర్ అయ్యి ఆ పస్ బయటకు వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఒక 6 నెలలకో, నెలకో, సంవత్సరానికో, 3 నెలలకో మళ్ళీ బయటకు వస్తుంది. అలాగా వచ్చి 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 అది అలాగే ఒక 10-15 సార్లు వచ్చేటోడికి ఒక పెన్ను దూరేటంత హోల్ ఏర్పడదు. ఆ తర్వాత అది ఒక ఫింగర్ వెళ్ళేటంత, ఆ తర్వాత ఇంకా పెద్దది అలా పెరిగిపోతాం. దానికి అది కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో ఒకటి. ఇది కూడా ఆటోఇమ్యూన్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. స్టార్టింగ్లో ఉండదు, అది ఉండే కొలది ముదిరే కొలది అది ఆటోఇమ్యూన్లోకి వెళ్ళిపోతుందండి. డాక్టర్స్ ఏం చేస్తారంటే అది డెడ్ నర్వ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందో చూసి అంత లెక్క ఒక పీస్ తీసేస్తారమ్మా. తీసేసి దానికి మందు ఇస్తే తగ్గిపోతుంది, పెర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది తీసినప్పుడు ఒక చిన్నది, ఒక నువ్వు గింజ అంత ఉండిపోయినా మళ్ళీ ఫామ్ అయిపోతుంది. తీసాక కూడా ఈ బ్యాక్టీరియా ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ వస్తుంది. మేమిచ్చిన దాంట్లో కూడా అంతేనండి మెడిసిన్లో. అందుకేం చేస్తామంటే దాన్ని
ఒక గంధం లాంటిది, ఒక మూలిక గంధం అంటాం కదమ్మా, దాన్ని అరగదీసి రాయడం అనేది ఉంది. అలాగే దాని ఇంజక్షన్లా కూడా కొంచెం హోల్ పెద్ద ఉంటే ఇంజక్షన్ లేక కూడా దాంట్లోకి పంపొచ్చు. కొంచెం పెయిన్ ఉంటుంది కానండి, ఆ పంపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ హోల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మజిల్ క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తుందమ్మా త్రూ మెడిసిన్స్. అంటే లోపలికి ఇచ్చే 2-3 రకాలు ఉంటాయి, ప్లస్ అప్లై చేసే కూడా 1-2 రకాలు ఉంటాయండి ప్రాబ్లమ్ని బట్టి. ఈ విధంగా ఫిస్టులాని తగ్గించుకుంటూ రావచ్చండి. పైల్స్కి కూడా ఒక 3-4 రకాల లేపనాలు ఉంటాయండి. లోపలికి ఇచ్చి కూడా ఈ గుణాన్ని బట్టి మందు ఇవ్వాలి. గుణాన్ని బట్టి 2-3 రకాల మందులు ఇస్తాం అనమాట. ఒక రకం ఇచ్చినా 2 రకాలు ఇచ్చినా, ఒక ట్యాబ్లెట్ 10 days ఇస్తామండి, ఒక క్యాప్సిల్స్ ఏమో ఒక 14 days, 24 days అది కోర్స్ అండి. ఓకే. ఈ 24 daysలోనే 90% తగ్గిపోయిన వాళ్ళు, అంటే మాకు పూర్తిగా ఉపశమనం వచ్చిందండి, మాకు ఏ ఇబ్బంది లేదండి అని కొంతమంది చెప్తారు, మందు మానేసి. కొంతమంది ఏమో ఇంకో డోసు వాడేద్దామండి మంచిదని ఇంకో డోసు తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఇలాగ ఏంటంటే అక్కడ పథ్యం అనేది మనం ఏది తినకూడదు అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి నిర్ణయించుకోవాలండి. సపోజ్ వాళ్ళకి మటన్ తిన్నా, చికెన్ తిన్నా, లేకపోతే స్పైసెస్ తిన్నా, కారం తిన్నా వస్తుంది అనుకోండి, వాళ్ళకు వచ్చింది వేడి చేయటం వల్ల వచ్చిన పైల్స్. వాళ్ళు ఆనవకాయ, దోసకాయ, పెసరపప్పు, బీరకాయ, ఇలాగా బూడిద గుమ్మడికాయ, ఇలా చలవ చేసి పదార్థాలు ఇవి తీసుకోవాలి. అదే వీళ్ళు ఇలాంటివి తింటే ఎక్కువైపోతుంది అన్నారు అనుకోండి, వాళ్ళు వేడి చేసి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఈ చలవ చేసి పూర్తిగా అవాయిడ్ చేయాలండి తగ్గే వరకు. తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అందుకు తగ్గే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంచెం కాల్షియం ఫుడ్స్ తగ్గించుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇక్కడ ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేకపోతే మోషన్ ఫ్రీగా లేకపోవటం, అంటే మలబద్ధకం అనేది ఎక్కువ ఉంటుందండి ఈ కేసెస్లో. అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ 2 వాటి వల్ల కూడా పైల్స్ ఏర్పడతాయి. అందుకు ఈ పైల్స్ సార్ ఇప్పుడు మలబద్ధకం అనుకుంటున్నాం మనం, దానికి సొల్యూషన్ ఏంటి? దానికి ఈ లూబ్రికేషన్ కోసం అనేక రకాలైన మందులు ఉన్నాయి కదండి మోషన్ ఫ్రీ కావడానికి. మన పూర్వకాలం అంటే ఆముదం తాగేవాళ్ళు అండి, లేకపోతే సున్నాముఖి ఆకు అనేవారు, అది వేసుకునేవారు. అలాగే రేల చెట్టు, ఇలాగ అనేక రకాలు మోషన్ అవటానికి ఉపయోగపడి మందులు ఉండేవమ్మ, ఆ మందులు వాడుకునేవారు, హ్యాపీగా అయిపోయేది. ఆ సున్నాముఖి ఆకు అనేది ప్రతి పల్లెటూరులోనే అలవాటు. సున్నాముఖి సారి తాగేస్తున్నాడు వీడు, లేకపోతే సున్నాముఖి కషాయం తింటున్నాడు, సున్నాముఖి తిన మోషన్ ఫ్రీగా అయిపోయి. అంటే ఇదొక జనరల్ నాలెడ్జ్గా ప్రతి ఒక్కళ్ళకి ఆయుర్వేదంలో వనమాలు తెలిసి ఉండేయమ్మ అప్పట్లో. ఇప్పుడు ఎవరైనా చెప్తే కానీ తెలియదు ఏంటి ఎక్కడ. అంటే ఇప్పుడు మనం దాన్ని కోల్పోయామండి ఆ నాలెడ్జ్. దానివల్ల ఇంత మనం ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట. వాళ్ళు సింపుల్గా చెప్పేసేవారు, మలబద్ధకం ఉందంటే వారానికి 1 రోజు ఆమె తాగొచ్చు కదరా, నెలకోసారి ఒక వారం 10 రోజులు సున్నముఖి ఆకు తీసుకో, లేకపోతే ఏ ఆసనాలు వేయి, వ్యాయామం చేయి, రన్నింగ్ చేయి, చేస్తే అయిపోతుంది ఫ్రీగా, నీళ్ళు ఎక్కువ తాగు, ఇలా చెప్పేసేవారు అంతే సింపుల్గా. అలాగా దాన్ని కాపాడుకునేవారు కాబట్టి అమ్మ బ్రహ్మాండంగా పనిచేసేది. అదేవిధంగా కంద, దురద కంద అంటాం మనం. తీపి కంద అని ఇంతంత దుంపలు దొరుకుతాయి, అది కాదండి, అది దురద ఉంటుంది, అది కూడా పనిచేస్తుంది. కానీ దురద కంద అని ఉంటుంది, అడవి కంద అని ఉంటుందమ్మా, అది ఇంకా భయంకరమైన దురద. అది అసలు మనం పట్టుకుంటేనే చేతులన్నీ మండిపోతాయి, దురద వచ్చేస్తుంది. వాటిని ఏం చేయాలంటే మనం చేతికి బాగా నూనె, కొబ్బరి నూనె కానీ నెయ్యి అయితే మంచిదండి, అది రాసుకుని జాగ్రత్తగా చెక్కుని అది చక్రాల కింద కోసుకుని ఎండబెట్టుకుని పౌడర్ అయిన తర్వాత దాంట్లో బెల్లం కలుపుకోవాలండి. ఎంత పౌడర్ ఉందో అంత బెల్లం కలుపుకోవాలి. కలుపుకుని చిన్న బఠానీలాగా మాత్రలు చేసుకుని గొంతుకులోకి వేసుకుని జాగ్రత్తగా ఉదయం ఒక 5-6, సాయంత్రం ఒక 5-6 తీసుకుంటే ఈ పైల్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పట్లో ఈ కంద అనేది అందరూ తినేవారు, పెండలం, కంద, దురద కంద అవనండి, ఈ కంద అవనండి. తీపి కంద అనేది తర్వాత వచ్చింది, ఎక్కువ ఆ చిన్న కందే ఉండేదేమో. అది చక్కగా నెలకు 2-3 సార్లు తినేవారు. అలాంటి ఆహారం తిన్నప్పుడు ఈ పైల్స్ రావడానికి అవకాశం లేదండి అసలు. ఏదైతే ఈ కోలాన్ ఏరియాలో ఒక 1 feet 6 అంగుళాలు 8 అంగుళాలు ఉందో, ఈ దురదకంద తింటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయమ్మా. అసలు నులిపురుగు కానీ పొట్టలో, లేకపోతే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా బయటకు వెళ్ళిపోతాయి. కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళు తింటే మట్టికి బాగా ఇబ్బంది, మండిపోతాం. అటువంటి వాళ్ళు తినకూడదని. అలాగా ప్రతిదీ కూడా ఎవరు తినాలి, ఎవరు శరీరతత్వం బట్టి ఏది సూట్ అవుతుంది. నేను దొరకందన్నానని అది అల్సర్స్ ఉన్న వాళ్ళు తినేశారనుకోండి ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా అండి ఇది ఎవరు తినాలి, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నులి పురుగులు ఉన్నవాళ్ళు, ఈ ఫంగల్లో బ్యాక్టీరియా ఇలాంటివి ఎక్కువ ఉండి
ఈ కొలైటిస్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటివి తీసుకుంటే చక్కగా తగ్గుతుందండి ఇది. అదేవిధంగా నీరుల్లిపాయ అండి, మనం కూరలో వేసుకుంటాం కదా ఉల్లిపాయ, దాన్ని నేతిలో వేపించుకుని వెన్నపూసలో కలుపుకుని రోజు ఈ మాత్రం తింటే తగ్గిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది, లూబ్రికేషన్ ప్లస్ ఈ మోషన్ ఫ్రీగా అయిపోవడం. ఈ ఎవరికైతే ఇది బాగా క్రానిక్ అయిపోయి ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదమ్మా, 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదు, ప్లస్ పైల్స్ ఉంది. ఈ మోషన్ అవ్వట్లేదని ఒగ్గబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పైల్స్ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి మోషన్ ఫ్రీగా అయినా కూడా అవి లోపలికి వెళ్ళాము, పేగు కూడా జారుతుంది, రెక్టమ్ ప్రొలాప్స్ అంటాం మనం. ఆ పేగు కూడా 2-3 అంగుళాలు బయటకు వచ్చేసి ఉండిపోతూ ఉంది. పాపం వాళ్ళు మళ్ళీ కొబ్బరి నూనె రాసుకునో ఆముదం రాసుకునో లోపలికి తోసుకోవడం, ఆ తోసుకున్నప్పుడు మళ్ళీ గోళ్ళు గుచ్చుకుంటే గాయం అవటం, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే మన దగ్గర కొన్ని ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఉంటాయండి. ఆయింట్మెంట్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ మోషన్ అయిన తర్వాత లోపల పెట్టేస్తే దానికి మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది, నార్మల్ స్ట్రెంగ్త్ వచ్చేసి నార్మల్ అయిపోతుందమ్మా. అది అల్లోపతిలో ఏం చేస్తారంటే మళ్ళీ ఆ లోపలికి పంపి మ్యాట్ వేస్తారు బయటికి రాకుండా. అదే మ్యాట్ వీక్ అయినప్పుడు మళ్ళీ రావచ్చు. ఇది న్యాచురల్గానే ఆ నరాలకి స్ట్రెంగ్త్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోయేలాగా కూడా ఆయుర్వేదంలో మందులు ఉంటాయండి. అలాంటి అద్భుతమైన ఈవెన్ యూట్రస్ ప్రొలాప్స్ ఉంటుందమ్మా కొంతమందికి, ఆయుర్వేదంలో దాన్ని గోద దిగటం అంటారు. వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అనమాట. అలాగే ఆయుర్వేదంలో అనేక దీనికి ఎన్నో రకాలు, కొన్ని 100 రకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో. ఏది పైల్స్ తగ్గించడానికి, పిస్టులకి, ఫిషర్స్కి, అన్నిటికి కూడా. కానీ మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ కోల్పోయాం కాబట్టి దాన్ని నమ్మట్లే మనం. దాన్ని పూర్తిగా వాడుకోవడం మానేసి ఎప్పుడైతే మీకు హ్యాపీగా మోషన్ ఫ్రీగా అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి లేవో వాళ్ళకి రావడానికి తక్కువ అవకాశం ఉందమ్మా. పైల్స్ వచ్చిన వాళ్ళకి అవి రావడానికి అవకాశం ఉంది, అవి ఉన్న వాళ్ళకి ఇది రావడానికి అవకాశం లేకుండా కూడా రావచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాన్స్టిపేషన్ ఉందని చెప్తారు పైల్స్ వాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ఈ టైప్ ఆఫ్ కేసెస్ బాగా ఎక్కువైపోయినాయమ్మా, చాలా ఎక్కువైనాయి. ఇదివరకు ఇన్ని కేసులు వచ్చాయి కదా మాకు, చాలా ఎక్కువ వస్తాయి. చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా అప్పటి నుంచి పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి. అది ఫుడ్ హ్యాబిట్స్ బాగోక అనుకోండి, లైఫ్ స్టైల్ బాగోక అనుకోండి, లేకపోతే ఈ వాతావరణంలో కల్మషం, పొల్యూషన్, వాటర్, ఆహారంలో ఉన్న ఏదో కారణం మొత్తం ప్రాబ్లమ్స్ అయితే పెరిగినాయండి చాలా. ఇప్పుడు ఈ మలబద్ధకానికి, పైల్స్కి, వీటికి కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, లేకపోతే పులుసులు చేసుకుంటాం కదా సార్ మనం, కొంచెం వాటర్గా వెళ్ళిపోవాలా పొట్టలోకి అలా చేయాలి. అంటే పులుసు తింటే కొంతమంది పడదమ్మా, అలా అంటే రకరకాల సిస్టాలు అనమాట ఇందులో. ఎవరి బాడీకి ఏది పడుతుంది అనేది కూడా మనం చెప్పలేము. ఇది అందరూ తినేది తగ్గిపోతుందని చెప్తే అది అందరికీ పడదు. కాకపోతే ఏంటంటే ఒక మినిమం నాలెడ్జ్ తోటి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి అందరూ కూడా ఈ ఆయుర్వేదం మీద పడ్డం, ఏదో డైలీ ఒక కషాయం తాగడం, బూడిద గుమ్మడికాయ రసం అని, బీట్రూట్, క్యారెట్, ఖర్జూరం అని, లేకపోతే సొంటి పిప్పలు, మిరియాలని, లేకపోతే అల్లం, జీలకర్ర అని, ఇలా ఏదో ఒక కషాయం. చాలా మంది వచ్చిన పేషెంట్లు అందరూ కూడా మీరేం తీసుకుంటున్నారంటే ఏదో ఒక కషాయం చెప్తున్నారు. అది సో అవేర్నెస్ వచ్చింది అందరికి. కరోనా టైం ఒక దెబ్బ తగిలితే దారికి వస్తారు అన్నట్టు, కరోనా దెబ్బ వల్ల అందరూ కొంచెం న్యాచురల్ గా ఎలా చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా. వచ్చేవాళ్ళు 50 మంది వస్తే కనీసం అందులో 20 మంది రోజుకి 1-2 సార్లు తింటున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకసారి తింటున్నారంట వాళ్ళ ఫ్యామిలీ అంతా. అలాగా అవేర్నెస్ వచ్చిందమ్మా, చాలా అవేర్నెస్ వచ్చింది. నిజంగా ఈ 1 మీల్ ఏ డే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా పాటిస్తున్నారు. మనం ఎక్కువ రోజులు బ్రతకాలి, ఇంకొంచెం మంచి లైఫ్ ని పొందాలి అంటే కాస్త తిండి తగ్గించుకుందాం, కాస్త వ్యాయామం చేద్దాం, మంచి హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుందాం అని చెప్పేసి. పైల్స్ అండ్ ఫిస్టుల గురించి ఎవరి శరీరతత్వం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నిజంగా మీరు ఈ వీడియో చూసి నాకు ఇది సరిపోతుందని మీ ఓన్గా డిసైడ్ అయ్యి మాత్రం ఎప్పుడూ చెయ్యొద్దు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి రాజుగారి దగ్గర మెడిసిన్ ఒక సజెషన్ కూడా తీసుకోవచ్చు. మీ శరీరతత్వం ఏంటి, మీకు ఏం పడుతున్నాయి, ఏం పడట్లేదు అని కూడా. ఎవరైతే సివియర్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.